మిల్క్. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు, కానీ తప్పు చెప్పారు. దీని అసలు పేరు క్యాడ్బరీ డైరీ మిల్క్. అది కథ అక్కడ ఉంది. సరే, బాగా వినండి ఒకసారి. జాన్ క్యాడ్బరీ, దీని ఓనర్ గారి పేరు జాన్ క్యాడ్బరీ. క్యాడ్బరీ అనేది ఒక పేరు. ఇంగ్లాండ్ దేశంలో బర్మింగ్హామ్ అనే ప్రాంతంలో 120 సంవత్సరాల క్రితమే స్థిరపడిపోయారు ఆ కుటుంబం. ఆ కుటుంబంలో ఈ జాన్ క్యాడ్బరీ అనే వ్యక్తికి 7 సంవత్సరాల వయసు ఉన్నటువంటి హెలినా క్యాడ్బరీ అనే ఒక అందమైన కుమార్తె ఉందండి. రోజులు గడుస్తూ ఉండగా ప్రతిరోజు స్కూల్కి వెళ్తా ఉంది. ఆ రోజు కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు తన స్కూల్ బ్యాగ్లో ఈ పెద్ద సైజు బైబిల్ పట్టుకుని వెళ్తా ఉందట. ఈ జాన్ క్యాడ్బరీ అప్పటికే చిన్న షాపు ప్రారంభించాడు. చిన్నగా వ్యాపారం ప్రారంభించిన తొలి దినాలవి. ఆ చిన్న దాంట్లోనే నమ్మకంగా ఉంటున్నాడు. ప్రార్థనాపరుడు, దేవుని మీద ఆనుకునేవాడు. ఒకరోజు ఎప్పుడైతే ఆ స్కూల్ బ్యాగ్లో పెద్ద బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతా ఉందో ఆ కుమార్తెను చూచి మురిసిపోయి, అయ్యో ఇంత చిన్న వయసులో మా పాప బైబిల్ పట్టుకుని వెళ్తా ఉంది, నా పాపకు గిఫ్ట్గా ఒక పాకెట్ సైజ్ బైబిల్ ఇవ్వాలని ఆశపడ్డాడట. సరే, అనుకున్నట్లుగానే ఒక పాకెట్ సైజ్ బైబిల్ ప్రింట్ చేయించి తన కుమార్తెకి ఇస్తే, ఈ హెలెన్ క్యాడ్బరీ పేరు మర్చిపోకండి, ఈ పాప చేసిన పనిని తెలుసా? ఇంగ్లాండ్లో ఏ స్కూల్లోనైతే చదువుతుందో ఆ స్కూల్లో ప్రతి ఒక్కరికి బైబిల్ని పరిచయం చేసిందండి. కనబడిన ప్రతి ఒక్కరికి బైబిల్